నీ మనస్సు తెరవబడుతుంది. వాక్యము వింటే నీ నా హృదయం తెరవబడుతుంది. ఇంకెవరైతే కదలకూడదు. ఫోటోల గీతల్లో కాముక వాక్యం అంటే అటు తెలుగు. ఫోన్ కాల్స్ కూడా ఎవరు మాట్లాడకూడదు. ఫోన్ చేయడానికి బయటకు వెళ్తే లోపల కూడా రావడం దేవుని సన్నిధి కదా. చాలా జాగ్రత్తగా ఉంటాం. నెంబర్ 1, నీవు దేవుని వాక్యము వింటే నీ కన్నులు తెరవబడతాయి. వినాలి. వాక్యము వింటే నీ మనస్సు తెరవబడుతుంది. వాక్యము విన్నప్పుడు నీ నా హృదయం తెరవబడుతుంది. పాయింట్ నెంబర్ 1, వాక్యము విన్నప్పుడు నీ నా కన్నులు తెరవబడితే ధర్మశాస్త్రంలో దాగి ఉన్న సంగతులు అర్థమై సత్యమే. వాక్యం వింటేనే పరలోకం చూసి ఎవరు మనసుపోతాడు చెప్పండి. తలవాతులు పాట తెచ్చేటట్టు మారు మనసుపోతాడు చూద్దాం. నో, ద వర్డ్ ఇస్ గాడ్. వాక్యము దేవుడు. ఆయన మాట్లాడితే మనిషి మారుతాడు. తెలుగు దేవుని వాక్యం ప్రాణానికి నెమ్మదిస్తుంది. దేవుని వాక్యం ఆదరిస్తుంది. వాక్యం ఆయన స్వరూపంలోకి మరల్చుతుంది. There is no another bypass road. వాక్యం తప్ప వేరే అవకాశం లేదు. వాక్యం విందాం. వాక్యం విన్నప్పుడు కన్నులు తెరవబడతాయి. వాక్యం ఏంటో అర్థమవుతుంది. నెక్స్ట్ నాకు మైక్ కూడా అవసరం. ఎందుకు వచ్చి బయట చెప్తాం. 4 రోజులు తెలబెడితే నమ్మొద్దు. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ మీ. వాక్యం విన్నప్పుడు మనసు తెరవబడినప్పుడు రూపాంతరపు అనుభవాల్లోకి ఎగబోతున్నావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కే అనుభవం వాక్యం వింటేనే. అమ్మాయి మార్గంలో వారు యేసేదో నడుస్తూ వచ్చినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు గుండెల్లో మంట రాలేదా? వాక్యము వింటే నీలో ఒక మంట. చర్చిలో డాన్స్ ప్రోగ్రాంలు, చర్చిలో ఆరాధన, జిమ్మికులు, బొమ్మికులు అవే వాక్యం చెప్పడం నేర్చుకో. వాక్యం వినడం నేర్చుకో. వాక్యము దేవుడు. నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, నీ కుటుంబం మార్చబడి ఒక చిన్న పరలోకంలాగా ఉండాలి. చూడ లేదా బయట తోదని కాదు. వాక్యము వింటే నీ కుటుంబం పరలోకంలాగా ఉంటుంది. ప్రభువా, ఈ రాత్రి వేళ నాతో మాట్లాడయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే నువ్వు బ్రతుకుతావు. ప్రార్థన చేస్తున్నావు. Shall we kneel down and pray to God? ఎవరు కన్ను తెరవకూడదు. చెల్లి, తమ్ముడు, చిన్న ప్రార్థన చేసుకుంటావా? దేవా, ఈ రాత్రి వేళ నాతో మాట్లాడయ్యా అని. ప్రభు, మీరు మాట్లాడితే బ్రతుకుతామని విన్నాం. ఈ రాత్రి వేళ నన్ను బ్రతికించయ్యా అని. ఎక్కడ సమస్య రాకూడదు. నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ రాత్రి వేళ నన్ను దర్శించయ్యా అని. మీరు మాట్లాడే దేవుడుగా ఈ రాత్రి వేళ మీ ప్రత్యక్షత నాకు అనుగ్రహించయ్యా అని. ప్రేమగలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్యా, మీ పాదాలకు వందనాలు. ఈ మంచి దినం మీరు మాకు దీవించి ఇచ్చినందుకు వందనాలు. ఈ బిడ్డతో కలిసి మీ వాక్యము ధ్యానం చేసుకునే భిక్ష నాకు కూడా పెట్టినందుకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి సహవాసం, మీరు ఇచ్చిన ఈ మంచి మందిర సహవాసాన్ని బట్టి వందనాలు. మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నన్ను బలపరచండి. మీ శక్తితో నన్ను ఆమోదించండి. మీ సిలువ చోటును మరుగు చేసి మీ మాట మాత్రమే వినిపించండి ప్రభువా. మీకు మాత్రమే మహిమ రావాలి. ఏ మ్యూజిక్ వేసే వాళ్ళకి, ఏ పాటలు పాడే వాళ్ళకి, ఎవరి
పక్షాన్ని నిలబడిన నాకు మీ మహిమను మేము పాడు చేయకూడదయ్యా. మీ ప్రియకుమారుడైన యేసయ్యకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. మహిమకు తగిన మహిమ మీకే చెందాలి ప్రభువా. ప్రతి విధమైన సాతాను సంబంధమైన వాడి ప్లాన్స్ ని యేసయ్య శక్తి కలిగిన నామంలో లయపరుస్తున్నాం ప్రభువా. We bind the actions, the powers of darkness in the name of Jesus, Lord. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. మళ్ళా చెప్పండి ఆమేన్. మీరు చాలా మంచి వాళ్ళు, బాగా వాక్యం వింటారు. మీ ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా. మా విజయవాడలో ఫోన్ చేసి చెప్పాను, మీ ఊర్లో ఫోన్ రాదుగా, సముద్రం దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి చాలా మంచి సంఘం, ఎంత బాగా విన్నారో, క్యాంపు చాలా బాగా జరిగింది, దేవుడు కృప చూయించాడు అని మీ గురించి విజయవాడలోకి చెప్పారు. నిజంగా మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డలు. ఇంకేం కలగద్దు, మీరు కామ్గా కూర్చోలేదు చాలు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను చాలా తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. వాక్యం అండి, అటు ఇటు తిరగవద్దు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. థ్యాంక్ యూ. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఒక 4 పాయింట్లు చెప్పాలి అని అనుకున్నాను. మధ్యలో టైం అయిపోతే ఏ పాయింట్ దగ్గర ఉంటారో అక్కడ ఆగిపోతాను నేను. మీరు జాగ్రత్తగా వినాలి. మొదటి పాయింట్, శక్తికి మించిన ప్రయాణం. పలకండి, శక్తికి మించిన. అందరు పలకండి, శక్తికి మించిన ప్రయాణం. రెండవ పాయింట్, శక్తికి మించిన. పలకండి, శక్తికి మించిన పని. మూడవ పాయింట్, మాట్లాడకూడదు కాదు, కొంచెం కోపం ఎక్కువ తెలుసుగా, కట్టెలు తిరగకూడదు. శక్తికి మించిన యుద్ధాలు. లాస్ట్ పాయింట్, శక్తికి మించిన ఆశీర్వాదాలు. వీటన్నిటికి రెఫరెన్స్ చెప్తే మళ్ళా నా టైంకి వెళ్ళిపోయింది. మళ్ళా పలకండి, శక్తికి మించిన ప్రయాణం. బయట కూడా పెద్దగా చెప్పండి, శక్తికి మించిన ప్రయాణం. వెరీ గుడ్. శక్తికి మించిన పని. శక్తికి మించిన యుద్ధాలు. శక్తికి మించిన ఆశీర్వాదాలు. అయిపోయింది మెసేజ్. 4 పాయింట్లు చెప్పేశారు. ఒక్కొక్క పాయింట్ గురించి మీకు అర్థమయ్యేటట్లుగా వివరణ చేస్తాను. ఈ 4 పాయింట్ల మెసేజ్. దానికి ముందు ఇంట్రడక్షన్ లాగా ఒక విషయాన్ని చెప్తాను మీకు. అది బేతేలు పట్టణం. అక్కడికి వచ్చాడు యాకోబు. వచ్చి నిద్రపోయాడు. ద మీనింగ్ ఆఫ్ బేతేల్ ఈస్ దేవుని ఇల్లు అని అర్థం. తెలుగులో చెప్తాను. అమ్మా, ఇంకా పెన్నులకి ఏం కలగద్దు, నా మైకు నా ముఖమే, ఏం రాసుకోవద్దు, మైక్లో పెట్టుంది. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. యాకోబు దేవుని ఇంటిలోకి వచ్చాడు. దేవుని ఇంటిలోకి వచ్చే గొప్ప భాగ్యం
యాకోబుకు దొరికింది. చెప్పండి హల్లెలూయా. పిల్లలు కూడా చేతులు పైకి హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక స్టైల్లో చెప్తాను. దేవుని ఇల్లు అయిన మందిరంలోకి నీవు కూడా వచ్చావు. ఇప్పుడు చెప్పరా, దేవుడి ఇంటిలోకి వచ్చే భాగ్యం నీకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువు మీకు వందనాలని చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎందుకు మీరు హల్లెలూయా అన్నారు? వెరీ గుడ్. దేవుని ఇంటిలోకి వచ్చే భాగ్యం నీకు దొరికింది. యాకోబు ప్రయాణంలో బేతేలు అనుభవం. అలాగా వెళ్తూ వెళ్తూ ఉండగా ఇంకొక ఊరు వచ్చింది. ఆ ఊరు పేరు పెనూయేలు. ఏ పేరు? పెనూయేలు అనగా దేవుని ముఖము అని అర్థం. ఇప్పుడు నా పాయింట్లో చెప్పండి, ఎందుకు తిరుగుతున్నారు మీరు? నెంబర్ 1, దేవుని ఇంటిలోకి వచ్చిన అనుభవం యాకోబుకు దొరికింది. దేవుని ఇంటిలోకి రావడమే కాకుండా యాకోబు జీవితంలో దేవుని ముఖాన్ని చూసే అనుభవం, దేవుని వాక్య దర్శనం, దేవుని ముఖాముఖిగా కలుసుకునే అనుభవం యాకోబుకు దొరికింది. నా ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చావు నువ్వు. హల్లెలూయా. నన్ను చెప్పు, నేను మీరెందుకు పొదుపు వెళ్ళలేదు? దేవుని ఇంటిలోకి వచ్చిన నీ జీవితంలో ఎన్నడైనా దేవుని ముఖాన్ని చూసావా? ఫ్రెండ్స్, బయటకు వచ్చిన వాళ్ళు వినండి. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మెల్లని స్వరం ఎప్పుడైనా విన్నావా? దేవుని ముఖాన్ని చూసి ఆయన ముఖ కాంతిలో నీ ముఖాన్ని ఎప్పుడైనా చూసుకున్నావా? ఏదో సినిమాకి వచ్చినట్టు వచ్చి వెళ్తున్నావా? నా ఆపివేయ బాబు, ఆ చచ్చు ఆత్మీయ బ్రతుకు. నీ నా జీవితం బయట ఖచ్చితంగా తోలేస్తావా? నీ నా జీవితంలో దేవుని ఇంటిలోకి వచ్చే అనుభవమే కాకుండా ఆయనతో సహవాసం చేసే అనుభవం. ఈ క్రైస్తవ అనుభవంలో శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో శక్తికి మించిన పని ఉంది. ఆ పనిలో నీ కుటుంబంలో శక్తికి మించిన ఎంతో ఉన్నాయి. బాబు, యుద్ధాలతోటి అల్లాడిపోవాల్సిన పల్ల ఈ క్రైస్తవ ప్రయాణంలో శక్తికి మించిన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను తప్పు చెప్పాను. యుద్ధాలు అన్నప్పుడు హల్లెలూయా చెప్పకుండా ఆశీర్వాదాలు అని చెప్పినప్పుడు హల్లెలూయా అని చెప్పించాను. యుద్ధాల్లో కూడా హల్లెలూయా చెప్పాలి. 10,000 ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫెయిల్ అయినా మీకు వందనాలయ్యా అని చెప్పాలి. దేవుడు పచ్చిక గల అనుభవాన్ని ఇస్తాడు. అట్ ద సేమ్ టైం గాఢాంధకారపు అనుభవాలు కూడా ఇస్తాడు. పచ్చిక గల అనుభవంలో మీ అబ్బాయి పాస్ అయ్యాడు, మీ ఆయన బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, నీకేమో రోడ్డు గోల్డ్ ఏదో గోల్డ్ మెడ నిండా దుంపుతున్నాడు. వందనాలు వందనాలు అని అనవడం కాదు. వ్యాధులు వచ్చినా వందనాలు అని చెప్పాలి. ఉద్యోగం పనులు పోయినా వందనాలు అని చెప్పాలి. కావచ్చు ఇరిగినా వందనాలు అని చెప్పాలి. ఇన్ ఆల్ టైమ్ ప్రభువును స్తుతించాలి. గాఢాంధకారపు అనుభవం. ఉదయాన్నే మా పాస్టర్ గారికి ఇడ్లీ తినిపించారు. అన్ని కొంచెం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్దామంది. హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను, మరలా తీసుకొచ్చాను. సాయంత్రం మరలా ఉదయం పిలిచిన ఆ సగం ఇడ్లీ మరలా తినిపించాను. తిన్నది.
అన్ని కొంచెం మన నొప్పిగా ఉంది అని హాస్పిటల్ వెళ్ళాము. వచ్చేటప్పుడు అంబులెన్స్ లో శవాన్ని తెచ్చాను. డాక్టర్ను పిలిచి మీ భార్య చనిపోయింది అని చెప్పారు. కింద ఉన్నాను నేను. పైకి వెళ్ళి ఏంటి చనిపోయిందా అని చేయి చాపి ప్రార్థన చేస్తే, ప్రభు మీ మహిమలో మీరుండే స్థలంలో యుగయుగాలు ఉండే భాగ్యం ఈ దీన దాసరాలకు మీరు ఇచ్చినందుకు వందనాలు. గాఢాంధకారపు అనుభవం. విజయవాడ నుంచి ఒంగోలు తీసుకొచ్చిన శవాన్ని పూడ్చిపెట్టేసేసాను. 2వ రోజు 3వ రోజు ఉదయం నుంచి జరిగిన క్యాంపు పొద్దున 10 గంటలకు మొదలుపెట్టి నైట్ 10 గంటలకు చెప్తానే ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎవరిచ్చిన ధైర్యం? గాఢాంధకారపు అనుభవంలో తోడుగా ఉన్న దేవుడిచ్చిన ధైర్యం. ఈ కారు డబ్బాలో కారం అయిపోతే ఎగిరి పడతావు మీ ఆయన మీద. బియ్యం డబ్బాలో బియ్యం అయిపోతే లేస్తావు మీ ఆయన మీద. బియ్యానికి అర్థం ఏంటయ్యా? కాదుగా, మధ్యలో ఎవరు లేవకూడదు అని చెప్పాక సెల్ ఫోన్ ఆపేసేసేయండి. ఇన్ని ఇంట్లో తాలూకు దినుసులు అయిపోతే తగానికి లేస్తావు. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా బియ్యం డబ్బాలో బియ్యం అయిపోతే నీ చెయ్యి చాపి ప్రభు ఈ డబ్బాలో బియ్యం ఇవ్వయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కారం డబ్బాలో కారం అయిపోతే ఆ కారం డబ్బా మీద చేయి పెట్టి ప్రభు కారం అయిపోయింది కారం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసావా? అది మా మందిరం కట్టే దినాలు. నేను బాగా బరువులు మోస్తాను, చాలా పని చేస్తాను. చర్చి బండ్లన్నీ మోసుకొని నైట్ 9:30 వచ్చేస్తే ఇంటికి వస్తే మా డాక్టర్, మా ఫిజియోథెరపీ డాక్టర్, చిన్న ఎన్ని పిల్ల వంటలో ఉండి అంటుంది, డాడీ బియ్యం అయిపోయింది అన్నది. నేను మంచం మీదే కూర్చున్న, ప్రభు 1 కేజీ బియ్యం ఇవ్వయ్యా, పచ్చడో గింజో కొంచెం పోసుకుని తాగుతాం ఆమె అన్నా. రాత్రి 9:30 తలుపు తీస్తే మా సంతోషరాలు ఆ టైంలో ఓ పాతిని కవర్ తీసుకొచ్చి ప్రార్థన చేయయ్యా అన్నది. ప్రార్థన చేస్తాం ఆమె అని కవర్ ఎట్లా తీస్తే కరెక్ట్ కేజీ బియ్యం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఇలాంటివి చెప్పింది చెప్పుకున్న రేపు ఈ టైం వరకు చెప్తాను నేను. దేవుడు అన్నిటికీ చాలిన వాడు. He can do anything from nothing. ఏమీ లేకుండా ఏమైనా చేయగలిగిన దేవుడు నీ దేవుడు. శక్తికి మించిన ప్రయాణం. ఒక ఆవిడ బెత్లెహేములో ప్రయాణం అయింది, మోయాబుకు వెళ్ళింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇంటి మీద కరువు వచ్చింది. ఆ కరువు తప్పు చచ్చిపోతామన్న భయంతో నయోమి తన పిల్లలు తన భర్త లగేసి సర్దుకొని వెళ్ళకూడని ఊరికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయింది. శక్తికి మించిన ప్రయాణం. ఆ రూతు గ్రంథంలో 2-3 వచనాలు టక్క చదివితే వాళ్ళ పిల్లలు పట్టపట్ట లేచిపోయారు, వాళ్ళ భర్త కూడా లేచిపోయాడు. ఆ ఒక్కతే ఉంది, చచ్చిపో సాగు బ్రతుకుల మధ్యలో ఉంది. శక్తికి మించిన ప్రయాణంలో నీ ఇంటిలో వాళ్ళు చచ్చిపోవచ్చు. శక్తికి మించిన ప్రయాణంలో నీ ఇంటి మీద కరువు రావచ్చు. శక్తికి మించిన ప్రయాణంలో అవమానం రావచ్చు. శక్తికి మించిన ప్రయాణంలో ఆరోగ్యం పాడైపోయి డాక్టర్లు చెయ్యెత్తి లాభం లేదని చెప్పవచ్చు. నయోమి ప్రయాణంలో 2 కొడుకులు భర్త లేచిపోయారు. అక్కడ రాయబడిన మాట, ఆవిడకు కలిగినదంతయు ఏమీ లేదు, ఏమీ లేనిదోయను. అది బైబిల్లో మాట, ఏమీ లేనిదోయను. దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాణం చేసినా ఏమి దొరకదు. వాళ్ళు రాత్రి వినాలి బయట వాళ్ళు రాత్రంతయు
ఏమీ ప్రయోజనం లేకపోయాను. రాత్రంతా చేపలు పట్టారు, ఏమీ దొరకల. చేపలకు వెళ్తున్నావేమో అన్నా, ఏమీ దొరకలేదనుకో, ఒక 2 నెలలు చచ్చిపోతావు నువ్వు, నీ పిల్లలు, నీ భార్య. ఒక 4 నెలలు. ఇప్పుడు వచ్చిన కరోనా లాంటి 2 సార్లు వస్తే చాలు, పెద్దలు రాలిపోయినట్టు రాలిపోతాం. దేవుడు లేకుండా నీ ప్రయాణం చేయవద్దు, ఆపేయి. శక్తికి మించిన ప్రయాణంలో చావు కబుర్లో లోతు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. దేవుడు అదిగా పర్వతం దాకా వెళ్ళు అన్నాడు. ఈలో భార్య చచ్చిపోయింది. సోయరు అనే ఊరు వచ్చింది. ఆ ఊరు దగ్గర సొందలు పడి కుప్పు కూలిపోయాడు. ప్రభు అక్కడ దాకా వెళ్ళలేనయ్యా, ఇక్కడ ఆగిపోతానయ్యా అన్నాడు. సరేలే అన్నాడు దేవుడు. సోయరులో ఆగిపోయే అనుభవం. ఫ్రెండ్స్, ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో శక్తికి మించిన ప్రయాణంలో ముందుకు పోకుండా ఆగిపోయామేమో. ఏదైనా పాపంలో, ఏదైనా వంశంలో, ఏదైనా అబద్ధాలలో, ఏదైనా వ్యభిచారంలో ఆగిపోయామేమో. ఏమైనా లోములో పడ్డామేమో. ఆగిపోతే చచ్చిపోతాం. లోతు గురించి మంచిగా చెప్పుకోవడానికి వర్తమానాలు ఏమీ లేవు. నయామ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు. అది యాకోబు ప్రయాణం. ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. సుక్కోతు ఊరు వచ్చింది. సుక్కోతులో నిలిచిపోయాను అన్న మాట చదువుతాం బైబిల్లో. ఎందుకు నిలిచిపోయారంటే, అక్కడ మీలాంటి ఒక యంగ్ కూతురు ఉంది ఆయనకి. తేనో పోనో లేచి ఊర్లో లవ్వులో పడిపోయింది. ఊర్లో ఉన్న కుర్రోళ్ళు మొత్తం రక్తపాతం చిందించేసేసారు. సుక్కోతులో నిలిచిపోయి ఆ కారణాన వీళ్ళ అన్నలు నరికి పడేశారు ఊరు మొత్తాన్ని. వాళ్ళ అన్న వచ్చేసరికి వాళ్ళు వచ్చి, మమ్మీ వేరే చెల్లి అని అడిగారు. ఎక్కడికే వెళ్ళిందిరా, ఇప్పుడే వస్తానంది అని చెప్పింది. ఫోన్ ఏమన్నా చేసిందా? దాని ముఖం మండ, ఫోన్ లేదు, ఏమి లేదురా అన్నది. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికే వెళ్ళింది. ఎప్పుడు వస్తానండి? ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఆ వెళ్ళే ముందు ఆ అమ్మ రెడీ అయ్యి బయటకు రావడానికి 2 గంటలు పట్టుంటుంది. బాత్రూంలో 1 గంట సేపు మేకప్ వేసుకుంటుందేమో బాత్రూంలో. దేనా బయటకు అంటే రాదే. బాత్రూంలో గంటలు పని ఏంటమ్మా. బయటకు వచ్చి మేకప్ రూమ్ లో 1 గంట. ఈ ఎంటుకులు 7 కట్ చేసింది, ఫంక్ కటింగ్ అంట. పొద్దున్న చెప్పాక 7 ఏసీ కటింగ్, ఈ రైకి ఇంకో కటింగ్, నడివికి ఏసీ ఎంత పెద్ద కంత. రామే త్వరగా ఉంటే లిప్స్టిక్లు 7 రంగు. మా విజయ వాళ్ళ మ్యాప్ పోసుకొని నెత్తులు పెట్టుకొని పోయే వాళ్ళు రంగులు వేసుకొని వెళ్తున్నారు. కొన్ని రోజులు చర్చిలు కానీ ఊరు కానీ ఏమైపోతాయి అర్థం అవుతుందా. రామే త్వరగా పాలు ప్యాకెట్ అన్న తెద్దువు అని అంటారు వాళ్ళ మమ్మీ. నేను తాను డాడీకి చెప్తా, డాడీకి చెప్పుకో, నేను పని చూసుకో ముందు డైరెక్ట్లో కూర్చున్నారు అక్కలు. మమ్మీని మాట వినరు. చెయ్యి తాకిపోయారు అన్నయ్య మా పిల్లలు అని ప్రార్థన చేసుకుంటున్నారు, చేయించుకుంటున్నారు మీ అమ్మలు. సుక్కోతులో రక్తపాతం, అది పాపం. డోంట్ ప్లే విత్ ఫ్రెండ్స్. అది పాపరాతో, అది మాణిక్యతో, అది గుట్కానో, అది కోమానో, అది సిమ్లానో, అది మొత్తం, అది ఏదో ఆపి, లేకపోతే నీ ప్రాణం తీసివేస్తుంది. చర్చికి వస్తావు అంతే, బయటికి వెళ్ళినంత అన్నీ ఉంటాయి నీకు.
కడప అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి ఫోన్ చేసి, హే వచ్చేసి కడప అని చెప్పేసరికి గడప దాటి కడపలోకి వెళ్ళాడు. మీ అన్నయ్య సంగతి ఏంటి? లేరు అన్నయ్యలో. వీడు నేరుగా అప్రమాణమైన ఇంట్లోకి వెళ్ళేసి డబ్బులు ఎగిరిట్లు పడి, అబ్బా ఈరోజు స్వర్గం చూడాలరా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? స్వర్గం చూడాలరా అనుకున్నాడు. ఆ అమ్మాయి కాఫీ తెస్తాను నీకు, కాఫీ తాగదు అని కాఫీ తాగడానికి వెళ్ళిపోయింది. వీడియో మంచం మీద దొరిలాడుతున్నాడు. మంచం కింద నుంచి వాళ్ళ అన్నోళ్ళు లేచి వచ్చి కాల్చిన రాడ్లు ఈ గంటలో ఒకడు పెట్టి తోసారు. పాపం గుంట్లు పెరికేసింది. జాగ్రత్త. మా చర్చికి రాదు. మొన్న పోయిన వారంలో ఇంజనీరింగ్ చదివే సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. ఫ్రెండ్స్, డోంట్ ప్లే విత్ సిన్. పాపంతో ఆడుకోబోకు. నీ గుండెల్లో పాపాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఉంది. నీ చెల్లిని చూసినట్లుగా రోడ్డు మీద వేరే చెల్లిని చూడలేవు. ముసలోడు కూడా చూడదు. ముసలోడు కొడుకులమ్మ ఇల్లు వస్తుందనుకో, వాడు ఏమంటాడు తెలుసా? అంటాడు. ఏం చెప్పాడికి? అనే చెప్పు. ఆ పాపాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ముసలోడు కాదు, పిల్లోడు గుండెల్లో కూడా ఉంది. ఆమె నీ నాటకాలు, నీ ఆటలు దేవుడితో ఆడుకోబోకు. సుక్కోతులో నిలిచిపోయావేమో. Let us stand for the Lord. Let us rise and shine. ఆయన కోసం లేచి ప్రకాశించు. దిక్కుతోడక మా తల్లి నీకోసమే దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఆయన వైపు తిరిగితే సరే, లేకపోతే నీ అడ్రస్లు కళ్ళంతా అయిపోతాయి. దేవుడితో పెట్టుకోబోతావు. యాకోబు దేవుడితో పెట్టుకున్నాడు. బైబిల్లో రాయబడిన మాట, జస్ట్ గాడ్ టచ్ హిస్ తొడా. దేవుడు తాకాడంట యాకోబు తుంటిని. తాకిన దెబ్బకి తుంట లేదు, ఎగిరిపోయింది. తాకితేనే తొడలు లేచిపోయింది. కొట్టాడు, చచ్చిపోతాం. ఆయన దేవుడు సమస్తాన్ని తన మహత్వ కలిగిన మాటతో కలుగు చేసిన దేవుడు. Let there be light. There was light. వెలుగు కమ్మని పొరుగుగా వెలుగు కలుగు చేసిన దేవుడు. ఆయనతో ఆడుకుంటున్నావేంటి? మరణం అందరినీ మింగేశాను, ఏసైని కూడా మింగేస్తే ఒక పని అయిపోయింది అని ఏసైని కూడా మింగేసింది. మననే ఏస్తున్న రోజు ఆయన మరణం మింగేస్తే ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఈ యేసయ్య మరణంలోకి వెళ్ళి మరణాన్ని మింగివేశాడు. చెప్పు హల్లెలూయా. అదే ఈస్టర్. ద మీనింగ్ ఆఫ్ ఈస్టర్ ఈజ్ చావుని చంపిన రోజు. ఆయన నీ దేవుడు, మరణాన్ని చీల్చిన దేవుడు. ఆయన సజీవుడు. He is alive and the resurrection. ఆయనే జీవం, ఆయనే పునరుద్ధానం. ప్రపంచంలో ఎవరు లేడు. ఆయనతో ఆడుకోబోకు. టచ్ చేస్తే అడ్రస్లు కూడా ఉండవు. కళ్ళంత అయిపోతాం. దేశ దిమ్మలు అయిపోతాం. ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. శక్తికి మించిన ప్రయాణంలో తమ్ముడు స్వయంలో నిలిచిపోయావేమో చూసుకో. అది త్రిపుల సినిమాను, బాహుబలి సినిమాను, నీ ఫ్యామిలీకి ఎవడో ఆ సుబ్బారావు. ఆమె సోయలో
నిలిచిపోయావేమో, సుక్కోతులో ఆగిపోయినామో నీ ప్రయాణం. మోయాబులో పిల్లల కొడుకుల్ని పెళ్లిచ్చి చీకటి కల్చర్కి పిల్లలు అమ్మేసుకున్నది నయోమి. నీ కుటుంబంలో ఆల్రెడీ చీకటి ఏలుతూ ఉంటుంది. నీ కుటుంబంలో అశాంతి ఆవరించి ఉంటుంది. శక్తికి మించిన ప్రయాణంలో ఆగిపోబోకు, నిలబడిపోకు. వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, మందిరానికి రా, బ్రతికిపోతావు. రెండవ పాయింట్, శక్తికి మించిన పని. ఉదయం నుంచి సాయంత్రం చెప్తానే ఉన్నా, ఆత్మను సంపాదించండి. ఆత్మను సంపాదించే పని, మందిరానికి వచ్చే పని, మందిర పనిని మోసే పని. పనిచేయాలమ్మా నీవు. ఆ నయోమికి రూతు అనే ఒక కోడలు దొరికింది. ఆ రూతు అనే ఆవిడ ఉదయాన్నే పనికి వెళ్తుంది, సాయంకాలం వరకు గోధుమలను ఎవరును ఏది దుప్పట్లో వేసుకొని మూట కట్టి ఆ దుప్పటిని భుజం మీద వేసుకొని అత్తమ్మను పోషించిన కోడలు. ఎవరు ఉన్నారు ఇక్కడ? అత్తమ్మను పోషించే కోడల్లో అత్తమ్మను చూస్తే నీకు తేళ్ళు పవన్ కింద నుంచి పైకి ఆరి కాడతాయి. నువ్వేమో ఇల్లు చిమ్ముతావు, ఇంటి బయట ఏం నవ్వుకుంటున్నావు? ఇంట్లో ఉండాలంట. ఇల్లు బయట చిమ్ముతా ఉంటావు ఉంటే నీ కోడి అడ్డం వచ్చింది. నువ్వు అంటావు ఈ కోడికి రాలేక పోయే సోవు. నువ్వు అంత కోడిని కాదు, మీ అత్తమ్మ లోపల మీ అత్తమ్మ ఆవిడని. సిద్దిపేట ప్రకాష్ గారి చర్చిలో ఒక అత్తమ్మని అన్నాడంట ఆయన, నీకేమమ్మా మంచి కోడలు ఇచ్చాడు దేవుడు అన్నాడంట. అన్నయ్య ఏంటి అట్లా అంటున్నావు? ఈ అమ్మాయి మా ఇద్దరు, ఈ అమ్మాయి నా కోడలు కాదు, నా కూతురు అందంట. ఏ అత్తమ్మైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నా కూతురు అని నిన్ను చచ్చినాక అన్న నిన్ను అనడానికి సోర్సే లేదు. అట్లున్నాయి మన ఆత్మీయ బతుకులు. నా కుమారి అంది నయోమి రూతుని. ఆ రూతు గోధుమలు ఎవరు దుప్పట్లో వేసుకుని మోసిన కష్టజీవి. దేవుని పనిని మొయ్యాలి. దేవుని పనిని మొయ్యడం తప్ప వేరే పని పెట్టుకోబోకు. ఉదయం రావడానికి చెప్తున్నా, నేను పెద్ద పొంతుల్ని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సార్. నన్ను ఆ రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో ఈ సింగర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏదేదో రెడీ అవుతా ఉన్నారు, నేను కూడా రెడీ అవుతా ఉన్నా. వాళ్ళ కంటికి నేను ఆనలా, ఎవడో స్పీకర్ అనుకుంటున్నారు. మధ్యలో నేనేంటి సార్ స్పీకర్ అన్నా. స్పీకర్ అయితే నాకు షూట్ వేసుకుని బూట్ గిట్టేసి అల్లాడిచరు సార్ ఆపన్నా. దేవుడు మాట్లాడాలి, దేవుడు కనపడాలి, దేవుని వైపు నడిపించే స్పీకర్. కష్టపడాలి, దేవుని పనిలో కష్టం. ఆయన పేరు డిఎల్ మోడీ, ద గ్రేట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. దేవుడి చేతులు చేసి, అయ్యా నవ్వు సార్ వినండి, దేవుడి చేతిలో చేసి కొంచెం భయం తక్కువ అని చెప్పాక, ప్రభు ప్రతిరోజు ఒక్కడికి వ్యక్తిగతంగా సువార్త చెప్పుకున్నా నేను పడుకోనయ్యా, సభల్లో చెప్తాను వేరే విషయం, ఒంటరిగా ఒక్కడికన్నా చెప్పుకుని నేను నిద్రపోను. వీడు నడుస్తాను, నిద్రపోతూ నడుస్తున్నాడు. బయటకి ఎవరు ఏమన్నారా? ఎవరికి ఒకరోజు వాకింగ్ చెప్పకుండా పడుకుని నిద్రపోతాడట డిఎల్ మోడీ. దేవుడు వచ్చి లేపాడట, లేసాడట. ఈరోజు నువ్వు ఎవరికి సువార్త చెప్పలేదు, పద అన్నాడట. ప్రభు ఆయన ఎంతలో ఉంటాడు డిఎల్ మోడీ, నడవడమో నడవలేడేమో. ప్రభు ఈ రోజు వాడికి రేపు వాడికి ఇద్దరికి రేపు చెప్తానులే అన్నాడు. అంటున్నావు ఏ రోజు పని ఆ రోజు చేయాలి, ఇది శక్తికి మించిన పని, పద అన్నాడట. బైబిల్ సంకట పెట్టుకొని చికాగో పట్టణంలో మెయిన్ రోడ్లో అర్ధరాత్రులు నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్ళి
ఒకటి కాలిపోయాడట. అక్కడ కరెంటు స్తంభము ఒక నొక్కుతున్నాడట. సూపర్కి వెళ్ళాడు, దాదాపు దగ్గరికి వెళ్ళాడు. వాడు ఎందుకు వెళ్ళాడంటే ఆ తీగలు పట్టుకొని సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. డిఎల్ మోడీ కింద నిలబడి, హాయ్ బ్రదర్, ప్లీజ్ కమ్ డౌన్, ఐ విల్ టాక్ టు యూ, కొంచెం కిందకి దిగు, మీతో మాట్లాడాలి అన్నాడు డిఎల్ మోడీ. ఆ పైన ఉన్న వాడు తలకి కిందకి పెట్టి చూసి వాడు అంటున్నాడు, పప్పు తీసి డిఎల్ మోడీవా ఏంటి అన్నాడు. ఏం మోడీ అంటే సంఘంలో ఆత్మను సంపాదించే మోడీలు కావాలి. సంఘంలో గోడల కంటే నెహమ్యాలు కావాలి. సంఘంలో మందిరాల కంటే జరుబాబేలు కావాలి. సోది భక్తి, సోపు చేసుకునే వ్యక్తులు కాదు. నువ్వెవరికి ఉపయోగం ఉండదు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాల కంటే వ్యక్తులు ఎవరు చర్చలో దేవుని పనిని మోసే హార్ట్ వర్కర్స్ ఎవరు చర్చలో. ఇది శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పని. ఎలానో చెప్పగలను శక్తికి మించిన పని గురించి. మీకు నిద్ర రాకుండా ఆకలి రాకుండా చెప్పగలను. రెండో పాయింట్ కూడా అయిపోయింది. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పని, శక్తికి మించిన యుద్ధాలు. రాత్రులు యుద్ధం పట్టే పని, యుద్ధాలు చచ్చిపోతాం వెళ్ళిపోయింది. శక్తికి మించిన ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు రెండు రకాలు. కొంచెం మంచిదంటే ఏమనుకోవాలంటే, మనం రైట్ టైంలో ఉన్నాం, 9 మావులలో ఉన్నాం. ఆశీర్వాదాలు టక్క చెప్పి ముగించేస్తాం. ఉదయం నుంచి మీ దగ్గర వాక్యం చెప్తానే ఉన్నా. రేపు మీ ఊరు పక్కనే 3 చర్చిల్లో 3 క్యాంపులు పెట్టడానికి బుక్ అయ్యాయి. మీ ప్రార్థనలేమో ఇంకా ఎన్ని రోజులు చెప్పకుండా చెప్పుకుంటూ తిరుగుతూ విజయవాడ వేస్తారు. శక్తికి మించిన పని, ఆ పనిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి కూడా శక్తికి మించిన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు 2 రకాలు. నెంబర్ 1 భౌతికపరమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. మీకు తెలుగు అర్థమయ్యేటట్లు చెప్తాను. నీకు కనిపించే ఈ ఆశీర్వాదాలన్నీ భౌతికపరమైన ఆశీర్వాదాలు. నన్ను ఎవరింట్లో ఉంచింది? చెయ్యకండి. దానియేలు గారు చెయ్యకండి. దానియేలు గారు సింహం భవన్లోకి వెళ్ళాడా ఏంటి? లేడు. ఇక్కడ ఇల్లు, మీ ఇల్లు, మీ ఇళ్లలో వేసిన స్టోన్స్, మీ బాత్రూంలో వేసిన రాళ్ళు అదూస్తే నిజంగా పాస్టర్ను పిలిచి, అన్నయ్య మా ఇంటికి ప్రార్థన చేసేది అన్నయ్య అని పిలుస్తారు అక్కోళ్ళు. అయ్యగారు మేము వెళ్ళామనుకో, నేరుగా బాత్రూంలో తీసుకెళ్తారు మమ్మల్ని. అన్నయ్య ఈ ట్యాప్ తిప్పితే ట్యాప్ దూరంగా తిప్పిపోయి కూర్చున్నాం. ఏదైనా తిప్పుతో ఇది తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి అన్నయ్య, ఇది కనుక తిప్పితే సన్నీళ్ళు వస్తాయి అన్నయ్య. నీ బాత్రూమ్ చూడడానికి మేము వచ్చిన సేవకే అంతతో ఆపదా అక్క. అన్నయ్య ఈ స్టోన్స్ ఉన్నాయి చూడు, వాడు చిన్నవాడు లండన్లో ఉండే, వాడు ఆన్లైన్ లో బుక్ చేసి వాడేమిచ్చాడు అన్నయ్య. సోది చెప్తున్నా. డబ్బా కొట్టడం, మేము డబ్బా కొట్టడం మొదలుపెట్టి 3 రోజులు కొట్టింది కొట్టుకుని పడతాం. అన్ని తగ్గించుకొని మీ ఊరే వచ్చారు. బెల్ట్ లేకుండా వచ్చారు. పొలపాడు వచ్చి సార్ వచ్చారు. అక్కడ బెల్ట్ మర్చిపోయారు. బెల్ట్ లేకపోతే వాక్యనంలో ఆ పాస్టర్ ఈ బెల్ట్ ఇచ్చాడు. ఈ బెల్ట్కి రంధ్రం పెట్టిస్తారు. ఒక అబ్బాయి బండి ఎక్కి నీలాగా. ఇప్పుడు మేము ఉంది నీ బాతులు చూడడానిక. ఈ స్టోన్స్ అన్నయ్య ఈ కిందవి, వాడు అమెరికాలో ఉన్న పెద్దోడు, వాడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి పంపించింది అని చెప్పింది ఆ అక్క. ఎట్లా చెప్పదు? దేవుడు కనుక వస్తే మధ్యాకాశానికి లండన్ లో ఉన్న చిన్నోడు 1000 మినిట్ వస్తాడు అన్నయ్య.
అమెరికాలో ఉంటాడు బియ్యమని కొత్తడు, నేను జియ్యమని కథనే చెప్పడు. ఎక్కడికి వెళ్తావు అక్క నువ్వు? ఎవరు చెప్పాను నువ్వు వెళ్తావని? నీ ఇల్లు ఎట్టుంది, నీ మందిరం ఎట్లుంది? శక్తికి మించిన ఆశీర్వాదాలు మీన్స్ నీకు కనిపించేవి ఏది ఒకరోజు కనపడదు. నీకే దిక్కు. నువ్వు సంపాదించి కుప్పేసుకున్నాయి ఎవరు చూస్తాడు? నువ్వు కనిపించిన ఇంటికి నీ మనములు సున్నం కూడా తెలుసుకో. ఇంతమందిని చూశారు, నువ్వు అనాథాశ్రయంలో చేరకముందు చూసుకో. ముందు పిల్లవాడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళ అమ్మ నాన్న మంచం మీద దొరిలాడుతూ ఉంటాడు. ఇంతమందిని చూశాడే బెడ్లో. నిజమైన ఆశీర్వాదాలు అవి ఖ్యాతి కలిగినవి, అవి రమ్యమైనవి, అవి నిత్యమైనవి, అవి శాశ్వతమైనవి. వాటి కోసం బ్రతుకోయా బాబో, వాటి కోసం బ్రతుకో. శక్తికి మించిన ఆశీర్వాదాలు. కథ తీసుకొని వెళ్తా ఉన్నాడు. యోర్దాను అడ్డొచ్చింది యాకోబుకి, ఎండిపోయింది కథ. వెళ్ళాడు, లవ్లో పడ్డాడమ్మా యాకోబు. 7 సంవత్సరాలు ప్రాణం పట్టెత్తేశాడు. రాత్రుల్లో పెళ్లి చేశాడు. లాభాల కోసం ఆడుకునేవాడు. రాత్రుల్లో పెళ్లి చేసినట్టుంది. కళ్ళు చూసేసరికి పెళ్లి కూతురు ఇసుకాడుతూ ఉంది. నడిసి అక్కడ దూకాడు లాభాల దగ్గరికి. ఓరే మేనమామ, ఏం పని చేసావు నువ్వు? నేను ఆ పొడుగు చుట్టూ ఆ ఎర్రటి పిల్ల అంత పెద్ద ఆయమ్మాయం చేయమంటే ఈ పుష్కలు దాన్ని చేసేవేంటి అని భక్తు కలిస్తే మేనమామ అంటున్నాడు, గోజీపక్క మాకు ఒక చట్టం ఉంది తూర్పు దేశంలో. పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా రెండో పిల్లకు పెళ్లి చేస్తే మేము బ్రతకలేవురా, నీకెందుకు రెండో పిల్ల కావాలి? అంతేగా. మళ్ళా 7 సంవత్సరాలు పేడ పట్టిస్తే మళ్ళా పడ్డాడు లవ్లో. 14 సంవత్సరాలు అయ్యింది. వెళ్ళేటప్పుడేమో స్తంభం మీద కొబ్బరి నూనె కోసి ప్రార్థన చేసి ఇది కవిని, పర్లోక కవిని అన్నాడు. 14 సంవత్సరాలు అయింది. కవిని పుణ్యం అయిపోయింది. ఏం లేదు, నవీన నవ్వుతున్నాడు. ఈ అన్నం దేవుడు సేవకు పిలిస్తే ట్రైనింగ్ చేసి వచ్చారంట. ఎన్ని సంవత్సరాలు అయింది? 14 అయిందో 34 అయిందో. దేవుడు నిన్ను ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ ను వాడుకో. తర్వాత జీతాలు 10 సార్లు మార్చి 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. తిరిగి తిరిగి ప్రయాణం వస్తా ఉన్నాడు. మందలు ఏమి దీవించబడ్డాడండి. ఒక్క కథతో వెళ్ళాడు. అప్పటికే ఆయన తృప్తి. ఆకలి తీరక, నువ్వు నన్ను దీవిస్తావా లేదు ఒక మాట చెప్పు అన్నాడు. యాకోబు ఒక్కడే నిలిచెను. పరలోకపు దీవెనలు పొందుకున్న యాకోబు 12 మంది కుమారులు, ఒక రాజ్య స్థాపన యాకోబును బట్టి వచ్చింది. ప్రపంచం గడగడలాడుతుంది. ఇశ్రాయేలు దేశం పేరుంటే ప్రపంచానికి జ్వరం వస్తుంది. అదేమో ఎడారి. దేవుడు ఏం చెప్పాడు? ఎడారిని నీటి ఊటగా ఇస్తాను, ఫలవృక్షాల తోటగా చేస్తాను అన్నాడు. ప్రపంచానికి అక్కడ పండిన ఫలాలు ఎగుమతి అవుతా ఉంది. అక్కడ కాసిన బత్తాకాయ భుజం మీద మొయ్యాలక్క. ఈ ఆంధ్ర రాష్ట్రంలోని బత్తాకాయలు క్రికెట్ ఆడుకున్న బాల్లా తీసుకేసుకోవచ్చు. అక్కడ ద్రాక్ష గెలలు కావిళ్ళ మీద మొయ్యాలి. అక్కడ సొరకాయ అసలు మొయ్యలేవు. దేవుడు దీవించాడు. దేవుడు నిన్ను భౌతికంగా దీవిస్తాడు, పరలోక సంబంధమైన దీవెనలు కూడా ఇస్తాడు. నీకు సీక్రెట్ రాకపోతున్నా, నీకు సీక్రెట్ చెప్పిన వాక్యం. నీవు ఇంటిలోకి వెళ్ళేటప్పుడు వాడు ఆశీర్వదించబడుతున్నాడు. నీవు ఇంటిలోకి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, ఇంటిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు
దీవిస్తా పడతావు. ఉదాహరణ చెప్పంటారా, నేను ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థనలో ఈ పదం పడ్డది, ప్రభువా వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దీవించయ్యా, వచ్చేటప్పుడు దీవించయ్యా అని ప్రార్థన చేసి బయటకు వచ్చా. నేను టెన్షన్లో ఉంటా, నాకు 12,500 రూపాయలు కావాలి, ఒక 4-5 నిమిషాలు లేదు, 1 గంటలో. నేను పైన ప్రార్థన చేస్తాను, ప్రభువా వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేశాక నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దీవించే దేవుడు అని, బయటికి వెళ్ళేటప్పుడు దీవిస్తావు అని, నాకు ఇప్పుడు 12,500 కావాలయ్యా ఆమెనని మెట్లు దిగుతుంటే ఒక భార్య భర్త పైకి ఎక్కుతున్నాడు. అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, ప్రార్థన చేసి వెళ్ళయ్యా అన్నారు. నా టెన్షన్ కాదు, నేను చేస్తాను మీరు అని అనుకోరా. సో రండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి ఆమెనన్నా నా చేతిలో గిఫ్ట్ పెట్టారు, 14,000 రూపాయలు. దేవుడు దీవించడం మొదలుపెట్టే రీజన్స్ అవసరం లేదు. నువ్వు కింద మీద పడి దొల్లాడాల్సిన పనిలా, ఆ సముద్రంలో పడి దొల్లాడాల్సిన పని వల్ల. Our God is God of blessings. ఆయన స్టైలే దీవించాలి. ఆమె ఎక్కడికి వచ్చింది? రూతు మోయాబు నుంచి బెత్లెహేముకి వచ్చింది, పొలంలో పరిగెడుకుంటా ఉంది. దీవెన నెంబర్ 1, పరాయి దేశపు అమ్మాయిగా విధవరాలు, కొంచెం మంచినీళ్ళు పెట్టండిరా అన్నాడు బోయస్. ఏం ప్రేమ అది? మంచినీళ్ళ ప్రేమ. ఇంకొద్ది సేమ్ అయిన తర్వాత ఆ అమ్మాయి మీద ఎవడు కొన్నేయొద్దురా, వాట్ ప్రొటెక్షన్. ఇంకో దూరం వెళ్ళిన తర్వాత ఆయనే కాలాలు ఏపి కాలాలు చుట్టూ తీరా రూతుకు పెడతా ఉన్నాడు. ఏం ప్రేమ అది? కాలాల ప్రేమ. నువ్వు మీ ఆయన దగ్గర అంటావు, నా తల ఊడిపోతుంది అంటావు, పోలీసు సార్ నన్ను అంటావు. మరి నన్ను ఏం చేయమంటావే అంటాడు ఆయన. ఒక దంసప్పు తేడా అంటావు, దంసప్ తాగితే నీ తల ఊడిపోకుండా. ఏం నవ్వది? అది దంసప్ నవ్వదు అంతే. సార్ నా పాయింట్కి వస్తుందా? ఏ పొలంలో అయితే పరిగెడుకుంటూ ఉందో కొద్ది కాలం అయిన తర్వాత ఆ పొలాల మొత్తానికి ఆశ్రమైంది. చెప్పండి హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశ్రమం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, నీ ఇంట్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. శక్తికి మించిన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద తొలకరి కడవర వర్షాలుగా దింపుతాడు దేవుడు. మోకాల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాం. కుర్చీలోకి వచ్చిన వాళ్ళు అలానే కూర్చొని చాలు. చెల్లి తమ్ముడు ప్రార్థన చేసుకున్నా. తమ్ముడు, ప్రభువా శక్తికి మించిన ప్రయాణంలో ఆగిపోయాను ప్రభువా. ప్రార్థన లేదు, నాకు వాక్యం లేదు, మందిర సహవాసం లేదు, లోకస్తులతో తిరుగుతున్నాను నేను. నాలో పాపం కాపురం చేస్తున్నాయి ప్రభువా. ఈ ప్రయాణంలో ఆగిపోయాను, సుఖవుతున్నావు, సోదరులో నిలిచిపోయాను. మోయాబు కల్చర్ నా ఇంట్లో ఉందయ్యా, నన్ను క్షమించి రాత్రి వేళ ఈ ప్రయాణంలో ఆగిపోకుండా సాగిపోయేటట్లుగా కృపయ్యా అని ప్రార్థన చేసుకోవచ్చింది. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఆ ప్రయాణంలో శక్తికి మించిన పని ఉంది. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన కావాలి. నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? పని మొదలుపెట్టి చెల్లి, యేసయ్య గురించి మాట్లాడడం మొదలుపెట్టు, మందిరం కడగడం మొదలుపెట్టు, మైకులు పెట్టడం మొదలుపెట్టు, దశమ భాగాలు ఇవ్వడం మొదలుపెట్టు, నీ టాలెంట్స్ వాడటం మొదలుపెట్టు, నీ సమయం మందిరాన్ని ఖర్చు చేయి. శక్తికి మించిన పని ఉంది. శక్తికి మించిన యుద్ధాలు కూడా ఉన్నాయి. ఆ యుద్ధాలలో విజయం నీదే. శిలువ వైపు చూడు, విజయం. శిలువ వైపు చూడు, అవమానం తొలుకుంటూ పోతుంది. శిలువలో నీ సమస్యకు పరిష్కారం ఉంది. శిలువ
నిలువు చాటున తాలుకో, నీకు ప్రొటెక్షన్ ఉంది. కృపా క్షేమాలు నీ వెంట వస్తాయి. శక్తికి మించిన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. నీ కుటుంబాన్ని దేవుడు దీవెనతో నింపుతాడమ్మా. ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన కొండ తేనెతో తృప్తిపరిచే దేవుడు. శ్రేష్టమైన గోధుమలతో పోషించే దేవుడు. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించి ఆకలి తీర్చిన దేవుడు. ప్రార్థన చేసుకోమా. దయగలిగిన మీ పాలన పొందనాలు. మీరు ఇచ్చిన వాక్కును బట్టి పొందనాలు. ఈ బిడ్డలందరినీ దీవించయ్యా. వారి కుటుంబాలను దీవించు ప్రభువా. వారి బిడ్డలను దీవించు ప్రభువా. వారి చేతి పనులను దీవించయ్యా. దీన్ని గొప్ప చేయమని, సంఘం అంతకంతకు వర్ధిల్లే కృపను అనుగ్రహించమని, రేపటి పరిచర్య కొరకు సిద్ధపరచు వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఏర్పిస్తాను. ప్రభు నామములకు మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు చక్కగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు పాస్టర్ శంకర్రావు గారిని బట్టి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని కృపను బట్టి మరి ఉదయం వారు విజయవాడలో ప్రారంభించి మరి సింగరాయకొండలో దిగి మరి అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చి మరి ఉదయము మధ్యాహ్నము అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా మొదటిగా ఆత్మల సంపాదన గురించి అలాగే వాక్య సందేశాన్ని కూడా మనకి చక్కగా వినిపించారు. కనుక విన్నటువంటి మరి వాక్యాల ప్రకారము అవి మీ హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారము మనం జీవించాలి. కనుక ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మరి దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని మన దగ్గరికి పంపిస్తాడు. దేవుని కార్యం అది. కనుక వారు దేవుని వాక్యాన్ని విత్తుతారు. అంతటిగా వారి పని అయిపోయింది. కానీ వాక్యం విన్నటువంటి మనము దాని ప్రకారము ఫలించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఒకవేళ ఫలించలేదనుకో ఏం జరుగుతుంది? ఫలించలేకపోతే ప్రయాసంతో వాక్యం చెప్తున్నారు, భారంతో వాక్యం చెప్తున్నారు, మనం వింటున్నాం, ఫలించలేదంటే ఏమవుతుంది? మనం ఫలించకపోతే రేపు లెక్క అడుగుతాడు దేవుడు. నేను కాదు, అయ్యగారు కాదు, సేవకుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాడు. నా సేవకుని పంపించాను, ఇంతసేపు వాక్యం వినిపించాను, మరి ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఇంత కష్టపడి ఎక్కడికి వచ్చి కీబోర్డు వాయించే వాళ్ళని, పాటలు పాడేటువంటి వారిని, ఆ రిధం పేడ వాయించే వారిని అందరిని తీసుకురావడం ఎంత ఖర్చు? మరి మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ ఇప్పుడు భోజనాలు, కానీ ఇవన్నీ మన వరకు వస్తున్నాయా? వెల చెల్లించకపోతే కనుక ఈ విధంగా వెల చెల్లించి ప్రయాసతో భారముతో దేవుని వాక్యాన్ని మరి వినిపిస్తున్నప్పుడు నువ్వు ఫలించకపోతే ఊరికే వదులుతాడా? వదలడు. కాబట్టి జాగ్రత్తగా ఏ కుడికి వెళ్ళినా కానీ ఉచితంగా రాదు. భోజనం పెట్టాలి, అన్ని చేయాలి. దేవుని కృప చూడండి, ఇన్ని విధాలుగా ప్రయాసపడుతున్నాను. ఎందుకు? నువ్వు ఫలించాలని అంటే కాదు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, దేవుని రాకడ కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి అనేది ప్రాముఖ్యమైన విషయం.
మన అయ్యగారు చెప్పారు, ఒకవేళ ఈ రాత్రే ఇప్పుడే నిన్ను పిలిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఇది వాస్తవం. ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నారు. దొంగవలే ఆయన వస్తున్నాడు కాబట్టి దేవుడు గడిచిన సంవత్సరాలన్నింటిలో వాళ్ళకు ప్రేమించారు, ఆరోగ్యం ఇచ్చారు, బలం ఇచ్చారు. ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ నేటికి మనం సజీవులుగా ఉన్నాం. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం సజీవులుగా ఉన్నాము. దేవుడు ఇంకా మనకు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నాడు, ఇంకా విత్తనాలు విత్తుతున్నాడు. ఎన్నటికీ మర్చిపోకుండా ఈ విత్తబడినటువంటి వాక్యాలను ఈ హృదయంలో భద్రపరుచుకొని ఆత్మల సంపాదనను మనం సంపాదించాలి. మీకు తెలిసిన వారికి, మీకు పరిచయం ఉన్న వారికి మరి ఎట్లాగా సువార్త చెప్పాలో అయ్యగారు చక్కగా నేర్పించారు. కాబట్టి ఆ విధంగా దేవుని పరిచయలో మనం ముందుకు కొనసాగుదాం. మరి సంపాదించాలి. ఎవరు సంపాదించాలా? అయ్యగారు చెప్పారు, ఆత్మల సంపాదన ఎవరు? మర్చిపోయారు మీరు. ఒక గొర్రె ఇంకొక గొర్రెని కంటుంది. ఆపని కంటాడా, గొర్రె కంటదా?